హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అపూర్వ వంటలు. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారని ఆశిస్తూ ఇవాళ ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అది కేరళ స్టైల్ క్యారెట్ బీట్రూట్ ఫ్రై. చాలా విటమిన్స్, న్యూట్రియంట్స్ ఫుల్ ఉన్న కర్రీ అండి ఇది. ఇంకా హెల్దీగా చేశాను కొబ్బరి నూనె వాడి. ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. కర్రీ కోసం 2 బీట్రూట్ తీసుకున్నాను. ఇంకా ఒక 4-5 క్యారెట్ తీసుకున్నాను. క్యారెట్ తొక్కు తీసేసి వాటర్లో వేసాను. బీట్రూట్ కూడా తొక్కు తీసి కడిగి పక్కన పెట్టుకున్నాను. క్యారెట్ రఫ్గా చాప్ చేసుకున్నాను. కట్టర్లో వేసుకుందామని చెప్పని ఇలా కట్టర్లో వేసుకుంటున్నాను. క్యారెట్ బీట్రూట్ ముక్కలు ఒకే షేప్లో రావాలని ఇలా వేసుకుంటున్నాను. మీ దగ్గర కట్టర్ లేకపోతే సన్నగా కట్ చేసుకోండి, కానీ 2 ఈక్వల్ షేప్స్లో వచ్చేటట్టు కట్ చేసుకుంటే కర్రీ బాగుంటుంది. క్యారెట్ బీట్రూట్ ముక్కల్ని ఇలా సిద్ధం చేసుకొని పక్కన పెట్టుకున్నాను. మనకి క్యారెట్ అనేది ఏ విటమిన్ రిచ్. ఇంకా కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా క్యారెట్ వల్ల తగ్గుతుంది. క్యారెట్ డైలీ డైట్లో చేర్చుకున్నామంటే కంటి సమస్యల నుంచి చాలా వరకు బయటపడతాము. అలాగే బీట్రూట్లో బీటా క్యారటిన్ ఎక్కువ. బీట్రూట్ ఎంత కలర్ఫుల్లో దాంట్లో ఉండే విటమిన్స్, న్యూట్రియంట్స్ కూడా అంతకన్నా ఎక్కువే. బీట్రూట్ అనేది మన స్కిన్ టోన్ని చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుంది. ఏ విటమిన్ రిచ్, సి విటమిన్ రిచ్. ఇంకా ప్రాసెస్ చూద్దాం. ఒక మట్టిది పిడత తీసుకున్నాను. దానిలో ఇది కేరళ స్టైల్లో చేస్తున్నాం కాబట్టి 1 గంట వరకు కొబ్బరి నూనె గానుగ దగ్గర పట్టించింది వేస్తున్నాను. ఇది హీట్ చేద్దాం. ఫస్ట్ కొబ్బరి నూనెలో గుడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయండి. మనకి మంచి బ్యాక్టీరియా అనేది కొబ్బరి నూనె వాడటం వల్ల పొట్టలో డెవలప్ అయ్యి డైజెషన్ చాలా బాగుంటుంది. కొంచెం ఆయిల్ హీట్ అయినాక పోపు గింజలు ఇంకా ఎండుమిర్చి యాడ్ చేశాను. పోపు గింజలు కొంచెం వేగనిద్దాము. ఇంకా మనం 0 కొలెస్ట్రాల్ ఆయిల్ ఏదైనా ఉంది అని చెప్పుకోవచ్చు అంటే అది కొబ్బరి నూనె మాత్రమే. దీనివల్ల మనకి బాడీకి ఎటువంటి కొలెస్ట్రాల్ అనేది చేరదు. కాబట్టి ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే చక్కగా ఇది యూజ్ చేయొచ్చు. ఇంకా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది అస్సలు చేరనివ్వదండి బాడీకి కొబ్బరి నూనె. పోపు వేగుతున్నప్పుడు కరివేపాకు వేయండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కలు, క్యారెట్ ముక్కలు యాడ్ చేశాను. కర్రీకి సరిపడా క్రిస్టల్ సాల్ట్ అలాగే పసుపు యాడ్ చేస్తున్నాను. ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ కర్రీ, అంతే హెల్దీ. అలాగే విటమిన్స్, న్యూట్రియంట్స్ ఫుల్. వారానికి ఒక్కసారైనా ఇలా కనుక కర్రీ చేసుకొని తిన్నామంటే స్కిన్ టోన్ బాగుంటుంది. అలాగే మనకి ఏ విటమిన్ చక్కగా అందుతుంది. కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది. ఒకసారి మిక్స్ చేసుకున్నాం కదా. మిక్స్ చేసుకున్నాక దీంట్లో సరిపడా వాటర్ యాడ్ చేయండి. వాటర్ యాడ్ చేయడం వల్ల మనకి ముక్కలు అనేవి చక్కగా స్మూత్గా ఉడుకుతాయి. చిన్నపిల్లలు కూడా చాలా హ్యాపీగా తినగలుగుతారు. ఈ వాటర్ అన్నీ ఎవాపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. మూత పెట్టేసుకుంటే చక్కగా ఉడికిపోయింది. నీళ్ళన్నీ ఇంకిపోయినాక మీకు చూపిస్తాను. మనం వేసిన వాటర్ అన్నీ ఇంకిపోయినాయండి దాదాపుగా. బీట్రూట్, క్యారెట్ కూడా చక్కగా కుక్ అయిపోయింది. ఇది కేరళ స్టైల్లో అని చెప్పాను కదండి నేను. దానికోసమని పచ్చి కొబ్బరి తీసుకున్నాను. పచ్చి కొబ్బరి అలాగే పచ్చిమిర్చి మిక్సీ పడతాము. పచ్చి కొబ్బరి సన్నగా ముక్కలు తరిగాను. పచ్చి కొబ్బరి అనేది గుడ్ ఫ్యాటీ యాసిడ్స్ అలాగే పొట్టలో మంచి బ్యాక్టీరియాని డెవలప్ చేసి డైజెషన్ని చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుంది. ఇంకా పిల్లల్లో కనుక
బ్రెయిన్ డెవలప్ అవ్వాలంటే డైలీ పచ్చి కొబ్బరి పెడితే డెఫినెట్గా వాళ్ళకి బ్రెయిన్ షార్ప్ అవుతుందండి. అంత మంచి విటమిన్స్, న్యూట్రియంట్స్ దీంట్లో ఉంటాయట. ఇప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేశాను, కొంచెం సాల్ట్ వేస్తున్నాను. పచ్చిమిర్చి సి విటమిన్ రిచ్, జలుబు అనేది చాలా తక్కువగా వస్తుంది. పచ్చిమిర్చి డైలీ తినే వాళ్ళల్లో పిల్లలకు కూడా ఇలాగా పచ్చిమిర్చి తినటం అలవాటు చేయండి. డైలీ డైరెక్ట్గా తినమంటే తినరు కాబట్టి మీరు ఇలాగా కర్రీస్లో ఇంక్లూడ్ చేసేసేయండి. మరి పేస్ట్ లాగా తిప్పకుండా ఇట్లాగా కచ్చాబచ్చాగా, అంటే ముక్కలు చెక్కలుగా తగిలేటట్టుగా తిప్పుకోండి. కర్రీలో ఈ మిశ్రమాన్ని యాడ్ చేసుకున్నాక కొంచెం సేపు మగ్గనివ్వండి. పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చిలో ఉన్న మామూలుగా పచ్చి పచ్చిగా ఉంటాయి కదా, అది పోయే వరకు మగ్గనివ్వండి. ఇలా మిక్స్ చేసేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గనిస్తే సరిపోతుంది. లాస్ట్లో కరివేపాకు యాడ్ చేస్తున్నాను. కరివేపాకు యాడ్ చేసి ఒక్కసారి మూత పెట్టేసుకోండి. అంతేనండి, కమ్మని కేరళ స్టైల్ క్యారెట్ బీట్రూట్ ఫ్రై అనేది రెడీ. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.